డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా పొగుడుతూ వచ్చాడు. అతను నాకు ఒక ఆదర్శం అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఎవరేమనుకున్నా అసలు యూజువల్గా అయితే అమెరికన్స్కు రష్యన్స్కు పడదు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం పూర్తిగా పుతిన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిండు. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా పుతిన్ను సపోర్ట్ చేసి ఉక్రెయిన్ను మీరు తొందరగా పీస్కు అంగీకరించండి అని చెప్పుకుంటూ వచ్చిండు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎంత చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్గా పుతిన్ ట్రంప్ మాట వినడం లేదు. ట్రంప్ మాట వినడానికి పుతిన్ ఏమన్నా పాకిస్తాన్ ప్రెసిడెంటా, పాకిస్తాన్ ఆర్మీ చీఫా? పుతిన్ అంటూ అతనికి ఒక ఇమేజ్ ఉంది, అతనికి ఒక రాజకీయ ఒక దేశం ఉంది, పెద్ద దేశము, అతని దేశానికి పెద్ద అధ్యక్షుడు, అతనికంటూ కొన్ని విధానాలు ఉన్నాయి. పుతిన్ చెప్పినట్టు ట్రంప్ చెప్పినట్టు వినడానికి పుతిన్ అతని ఎంప్లాయీ కాదు కదా, అతని ఉద్యోగి కాదు కదా. అతను వినడు, అతనికి నచ్చినట్టు అతను చేస్తాడు. అదే ఇప్పుడు ట్రంప్కు నచ్చడం లేదు. ఇప్పుడు విపరీతంగా ఎగిరి పడుతున్నాడు, బట్టలు చెప్పుకుంటున్నాడు. ట్రంప్ 3 నెలల క్రితం పుతిన్ను విపరీతంగా పొగిడాడు. గొప్ప లీడరు, గొప్పగా ఎదిగాడు, నాకు ఆదర్శము. చూస్తున్నారు కదా హావభావాలు, అతను ఎలా పొగిడాడు. 3 నెలల క్రితం పుతిన్ అలా పొగిడాడు. ఇప్పుడు పుతిన్ మీద బట్టలు చెప్పుకుంటున్నాడు. నా మాట వినడం లేదు, నువ్వు 50 రోజుల లోపల పీస్కు ఒప్పుకోకపోతే నీ అంత చూస్తా అని చెప్తున్నాడు ఈరోజు. పుతిన్ నా మాట వినకపోతే 50 రోజులలో అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. ఏం చేస్తాడు? ఏం చేయడు. పుతిన్ ఏం చేస్తాడు? ఏం చేయలేడు. లాస్ట్కు ట్రంపే ఇప్పటివరకు చూసాం కదా, చైనా మీద అదన్నాడు ఇదన్నాడు. ఇప్పుడు చల్లబడిపోయి చైనా కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. అలాగే రేపు కూడా అంతే, ఇప్పుడు ఎగురుతాడు. మళ్ళీ అతను పుతిన్ వినకపోతే ఏదో విధంగా మళ్ళీ కలబెరానికి వస్తాడు. ట్రంప్ అదే, అతని నేచరే అది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం చేస్తున్న ట్రంప్ ఆలోచనలు మరి ఎప్పుడు మారుతాయో తెలియదు. అంతవరకు మాత్రం ఈ ప్రపంచం అంతా ఈ ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సింది.